హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 113. రఘురామయ్య గారి మాటలకు చందు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంటర్వ్యూ లేకుండానే, ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే ఉద్యోగం దొరికిందని ఆమె నమ్మలేకపోతుంది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కలగలిపి ఉంటాయి. ఇదంతా నిజమేనా అన్నట్టుగా రఘురామయ్య గారి వైపు చూస్తుంది. చందు ఆశ్చర్యంగా, సార్, ఇంటర్వ్యూ అంటుంది. ఇంటర్వ్యూ అవసరం లేదు మిస్ చంద్రిక. నవీన్ గారి సిఫారసు, మీ సర్టిఫికెట్సు మాకు సరిపోతుంది. మీ క్యాబిన్ నెంబర్ 3లో సీటు కేటాయించబడింది. అది మెయిన్ ఆఫీస్ నుండి కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది అంటారు రఘురామయ్య గారు. చందు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఆమెకు ఒక కొత్త జీవితం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను కష్టపడితే విజయం సాధిస్తానని ఆమె నమ్ముతుంది. ఆమె రఘురామయ్య గారికి థ్యాంక్స్ చెప్పి ఆఫీసు నుండి బయటకు వస్తుంది. చందు ఆఫీసు నుండి బయటికి వచ్చే సమయానికి సూర్య, నవీన్లు ఆమెకు తెలియకుండా ఆమెను చూడటానికి ప్లాన్ చేస్తారు. సూర్య తన ఆఫీసులోని పై ఫ్లోర్ విండో దగ్గర నిలబడి ఉంటాడు. నవీన్ సూర్య ప్రక్కనే నిలుచుని ఉంటాడు. అతని మనసులో స్నేహితుడి ఆవేదనను అర్థం చేసుకుంటూ ఉంటాడు. చందు ఆఫీస్ మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం దొరికిన ఆశ్చర్యం, ఒక కొత్త ఆశ స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె తన పిల్లల గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య ఆమెను విండో నుంచి చూస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత తను ప్రాణంగా ప్రేమించిన చందును అతను మళ్ళీ చూస్తున్నాడు. అతని కళ్ళల్లో నుండి ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికి వస్తాయి. అతను తన కళ్ళను గట్టిగా మూసుకుంటాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలు పెడుతుంది. సూర్య చందును చూసి ఆమె పడిన బాధను, ఆమెలో వచ్చిన మార్పును గమనిస్తాడు. ఆమె శరీరంలో కొంచెం బరువు తగ్గినట్లు, ఆమె ముఖంలో అలసట ఉన్నట్లు అతనికి అనిపిస్తుంది. అయినప్పటికీ ఆమె కళ్ళల్లో నిండుగా ఉన్న ఆత్మవిశ్వాసం, పట్టుదల సూర్యకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకప్పుడు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్న తన చందు ఇప్పుడు ఒంటరిగా నిలబడటం అతన్ని మరింత కలవరపెడుతుంది. సూర్య తనలో తాను గొణుకుతూ, గొంతు వణుకుపోతూ, చందు, నువ్వు ఎంత బాధపడ్డావో నేను నీకు తోడుగా ఉండలేకపోయాను. నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అయినా నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకుంటాడు. నవీన్ సూర్య భుజంపై చెయ్యి వేసి అతన్ని ఓదార్చటానికి ప్రయత్నిస్తాడు. సూర్య తన కన్నీటిని తుడుచుకుని చందు వైపు మళ్ళీ చూస్తాడు. చందు తన ఆనందంలో మెట్లు దిగుతూ క్రిందకి వెళ్ళి తన దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమెకు సూర్య అక్కడ ఉన్నాడని కనీసం తెలియదు కూడా. సూర్య మనసులో ఒక భారం, ఒక ఆవేదన పేరుకుపోతాయి. అతను చందుకు తెలియకుండానే ఆమెకు రక్షణగా ఉండాలని, ఆమెకు సహాయం చేయాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు. చందుపై అతనికి ఉన్న ప్రేమ ఇప్పుడు మరింత బలపడుతుంది. మొదటి రోజు చందు మనసులో కొంచెం భయం, అంతకు మించి ఒక కొత్త ఆశతో సూర్యచంద్రిక ఫామ్ ఆఫీసు గేటు లోపలికి అడుగు పెడుతుంది.
ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం దొరకటం ఆమెకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా, తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. చందు ఆఫీసులోకి వెళ్ళి రిసెప్షనిస్టును పలకరించగానే ఆమెను మేనేజర్ రాఘవయ్య గారి దగ్గరకు పంపుతారు. రాఘవయ్య గారు చందును సాదరంగా ఆహ్వానిస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది చందు. నమస్తే అమ్మా, నిన్ననే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇక్కడే మీ అకౌంట్స్ క్యాబిన్ ఉంటుంది అని రాఘవయ్య గారు చంద్రికకు కేటాయించిన క్యాబిన్ నెంబర్ 3 వైపుగా తీసుకువెళ్తారు. ఆ క్యాబిన్ మెయిన్ ఆఫీసు నుండి కొంచెం దూరంగా ప్రశాంతంగా గోడ ప్రక్కన ఉండేలా నవీన్ సూర్య ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. చందు క్యాబిన్లో కూర్చోగానే టేబుల్పై ఉన్న కంప్యూటర్ ఫైల్స్ చూసి వెంటనే పనిని మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. తన తొలి రోజులోనే ఆమెలోని పట్టుదల, పని పట్ల శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తాయి. చందు తనలో తాను ఇక్కడి నుంచే నా కొత్త జీవితం మొదలు కావాలి, నా పిల్లల కోసం నేను కష్టపడాలి అని అనుకుంటుంది. మరోవైపు ఆఫీసులోని పై ఫ్లోర్లో ఉన్న తన విశాలమైన గదిలో సూర్య కూర్చుని ఉంటాడు. అతని మనసు చందు పైనే ఉంటుంది. నవీన్ చెప్పిన ప్లాన్ ప్రకారం సూర్య ఆఫీసు చందు క్యాబిన్కు దూరంగా ఉండేలా ఏర్పాటు చేయబడుతుంది. చందు, సూర్య ఒకరికొకరు ఎదురు పడకుండా సూర్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.